మీకు లెక్కలు చేయడం తప్ప వేరేవేమీ రావని అందరూ అంటున్నారు. ఈవెంట్ కూడా చేయగలరని మీరు నిరూపించాలండి. అవసరం లేదు, అంతా కలిసే ఉందాం. నువ్వు అడగలేకపోతే ఆ ఉట్టి ఏదో నేను కొట్టి నేనే మావయ్య గారిని అడుగుతా. అంత పని చేయకే, అందరి ముందు నా పరువు తీయకు. మీ పరువు పెంచి గౌరవం నిలబెట్టాలనేదే నా కోరిక. ఈ ఒట్టిలో నాకు నా పెళ్లి కనిపిస్తోంది. ఈ ఉట్టి కొట్టి అఖిల్ నేను విడిగా ఈవెంట్స్ చేయాలి. ఏమండి, అర్జునుడికి పక్షి కన్ను మాత్రమే కనిపించినట్టు మీకా ఉట్టి మాత్రమే కనిపించాలి. నాకు అక్కడ ఉట్టి కనిపించట్లేదే, నేను రాయాల్సిన లెక్కలు కనిపిస్తున్నాయి. కర్మ కర్మ. అందరూ వచ్చేసినట్టేగా, కార్యక్రమం మొదలు పెడదామా? అందరూ ఉట్టికి నమస్కారం చేసుకోండి. ఇది ఉట్టి మాత్రమే కాదు, అలనాటి శ్రీకృష్ణుడు వెన్నముద్దల కోసం పగలగొట్టిన కుండ. ఈరోజు ఈ కుండలో మీ ఆశలు, మీరు కోరుకున్న కోరికలు ఉంటాయి. ఎవరు ఉట్టి కొడతారో వాళ్ళ ఆశలు ఫలిస్తాయి. నేనే ఉట్టి కొడతాను. ఇదే స్థలంలో రేపీ పాటికి పందిర్రాటి వెయ్యాలి. బాబీ, ఎప్పట్లాగే నువ్వు తాళ్లాగు. ఓకే సార్. ముందెవరొస్తారు? జయంతి, నువ్వు ట్రై చేస్తావా? ఉట్టి కొట్టి నేను కోరాల్సిన కోరికలు ఏమీ లేవు. నేను కూడా మీలాగే ప్రేక్షకురాల్ని. వరాలు ఇచ్చేదానివి కూడా. అది సరే, ఎవరు కొడతారు ముందు? తాతయ్య, మేము చిన్న పిల్లలం కదా, ఫస్ట్ మేము ఉట్టి కొడతాం. వెరీ గుడ్ బన్నీ. అను, కీర్తి, మీరు రెడీనా? అవును తాతయ్య, మేము కూడా కొడతాం. బాబీ, పిల్లలు ఉట్టి కొడుతున్నారు, కాస్త జాగ్రత్తగా లాగు. ఓకే మేడం. బాబీ అంకుల్, మేము చిన్న పిల్లలం కదా, ఉట్టి కాస్త కిందకి దించండి. అలాగే చిన్ని కృష్ణయ్య. జయంతి, చిన్ని కృష్ణుడు గోపికలు కలిసి ఉట్టి కొడుతున్నారు. చూడముచ్చటగా ఉంది కదూ? బన్నీ, అను, కీర్తి, గుడ్ లక్. అనుకీర్తి కొట్టండి, అనుకీర్తి కొట్టండి. కీర్తి, అను కొట్టండి. అను, కీర్తి, కమోన్. కమాన్ బన్నీ, కమాన్ కమాన్ కొట్టు, కమాన్. కమోన్ బన్నీ.
బన్నీ బన్నీ కొట్టు. అను, కీర్తి, మీరే కొట్టండి. అబ్బా, గొడవ పడకండి. ముగ్గురు కలిసి కొట్టారు, ముగ్గురికి ఇచ్చేద్దాం. ఏం కావాలో కోరుకోండి. నాకు బోల్డెన్ చాక్లెట్లు కావాలి తాతయ్య. నాకు ఐస్ క్రీమ్స్ కావాలి తాతయ్య. ఎన్ని కావాలంటే అన్ని తెప్పిస్తా. సరే తాతయ్య. బన్నీ, నీకేం కావాలి? చెప్పు బన్నీ, ఏం కావాలి? నేను అడిగిందే మీరు ఇవ్వలేరు. ఏవైనా ఇస్తాను, అడుగు. ఇవ్వాల్సింది మీరు కాదు తాతయ్య, నానమ్మ. సరే, మీ నాయనమ్మనే అడుగు. జయంతి, బన్నీ ఏమడిగినా నువ్వు కాదనకూడదు. ఆవిడ్ని ఏమడగబోతున్నావు బన్నీ? నానమ్మ, నాకు ఓ మాట ఇస్తారా? ఏంటి చూస్తున్నావు? చెప్పు. డాడీ నాతో మంచిగా ఉంటాడు. పెద్దమ్మ పెద్దనాన్న కూడా మంచిగా ఉంటారు. బాబాయ్ పిన్ని ఇంకా మంచిగా ఉంటారు. తాతయ్య కూడా బాగుంటారు. కానీ మీరు మాత్రం మీరు నాతో హ్యాపీగా ఉండాలి నానమ్మ. నవ్వుతూ ఉండాలి. అను కీర్తిలతో ఉంటారే, అలా నాతో కూడా ఉండాలి. ఉంటారా నానమ్మ? మీరు నాతో సంతోషంగా ఉండాలనే నా కోరిక. అలా ఉంటాననే మాటిస్తారా? జయంతి, బన్నీ అడుగుతున్నాడు, వినబడుతోందా? అలాగే ఉంటాను బన్నీ.
చాలా మంచి కోరిక కోరావు బన్నీ. మా ఆవిడ ముఖంలో నవ్వు చూడాలని నేను రోజు కోరుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు కోరావన్నమాట. ఒరే బాబీ, ఉట్టి మార్చు. అనుకీర్తి చాలా బాగా ఉట్టి కొట్టారమ్మా. థ్యాంక్ యూ డాడీ. వెరీ గుడ్. ఏంటిది బన్నీ? నానమ్మని అలా అడగొచ్చా? ఆ వసు కావాలని పిల్లాడికి ట్రైనింగ్ ఇచ్చి అలా అడిగించింది వదినా. అందరి ముందు నానమ్మని అలా అడగడం తప్పు కదూ? అందరి ముందు నువ్వు అవమానపడేలా చేసింది వదినా. అనుకీర్తిలని ఒకలా బన్నీని ఒకలా చూస్తున్నావని అందరికీ తెలిసేలా చేసింది. తెలివిగా ఈ అవకాశాన్ని ఇలా వాడుకుంది. నానమ్మ మనతో నవ్వుతూ ఉంటే బాగుంటుంది కదా మమ్మీ, అందుకే అలా అడిగాను. తప్పైతే సారీ. నీ పసి మనసు నాకు అర్థమైందిరా. ఆవిడకి అర్థమైతే నీతో హ్యాపీగా ఉంటుంది. ఒట్టి కొట్టినందుకు కంగ్రాట్స్ బన్నీ. చూసావా వదినా, అటు చూడు. థ్యాంక్ యూ మమ్మీ. ముగ్గురు పిల్లలు ఉట్టి కొట్టారు కదా, తన కొడుకే కొట్టినట్టు వాణ్ణే ముద్దు చేస్తోంది. అనుకీర్తిలను పట్టించుకోవట్లేదు. ఎప్పట్లా మన అభి మాత్రమే పిల్లల్ని దగ్గరికి తీసుకున్నాడు. పిల్లల విషయంలో ఆ వసు తారతమ్యం చూపిస్తూ నింద నీపై వేసింది. ఈ వసు మామూలుదిలా కనిపించటం లేదు వదినా. ఊరుకుంటే నిన్ను నన్ను మింగేసేలా ఉంది. కాస్త జాగ్రత్త వదినా. ఉట్టి రెడీ అండి. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? నేనే. ఆ? నువ్వు ఉట్టి కొట్టడం ఏంటే? ఏంట్రా కొట్లేనా? ఈ వయసులో అవసరమా నీకు? ఆ? నాకేమంత వయసు అయిపోయిందనరా? నీకంటే కాస్త పెద్దదాన్ని, మీ అమ్మకంటే కాస్త చిన్నదాన్ని. ఉట్టి కొట్టబోయి ఏ కాలో చెయ్యో విరగొట్టుకున్నావనుకో, తర్వాత నిన్ను చూసుకోవడం మా వల్ల కాదు. అంతేలేరా చిన్నోడా. పెళ్ళయ్యాక పెళ్ళాం బెల్లమైంది, నేను అల్లమయ్యాను. అమ్మా సుమంగళి, ఇప్పుడు రిస్క్ అవసరమా? ఒట్టి కొట్టడం నాకు రిస్కే. నా పెళ్లి చేయటం నీకు రిస్క్ కదా. పోనీలేండి సార్, పాపం ఆవిడ అంత ముచ్చట పడుతుంది కదా, రానివ్వండి. థ్యాంక్స్ రా బాబీ. నిన్ను ఉట్టి కొట్టించినప్పుడు కదా. దా సరే కానివ్వు. థ్యాంక్స్ అన్నయ్య. రే, మరి అంత పైకి లాగావేంట్రా? నేల వరకు దించుతాను, కొట్టేస్తారా? కొంచెం కోఆపరేట్ చేయరా. సమస్య లేదు. ఆ, నిన్ను ఆ, త్వరగా కానివ్వవే, కాలో చెయ్యో విరగొట్టుకో. శుభం పలకరా అంటే అబ్బా, ముందు నువ్వు ఉట్టి కొట్టవే. కమాన్ ఆంటీ, కమాన్. వదినా కొట్టండి. ఒరే బాబీ, దించరా, దించు దించు దించు. హేయ్, కొట్టవే, కొట్టు. ఇంకొద్దిగా గట్టిగా ట్రై చేయత్తా. బాబీ లాగు, లాగు, బాబీ లాగు. రే బాబీ, దించరా. ఒరే బాబీ, ఇందాక నీకు హెల్ప్ చేయమని చెప్పాను కదరా. అలాగేగా చేస్తున్నాను. నేను పెళ్లి చేసుకోవాలరా. నేను చేస్తుంది అదేనండి. ఆ? కొట్టవే, కొట్టు. ఏ కాలో చెయ్యో విరగొట్టుకో. కొట్టవే, కొట్టు. ఒరే బాబీ, ఇక కాసుకోరా రే. చూద్దాంలే, రండి. ఏయ్!
అయ్యో, ఫీల్డ్ క్లియర్ చేయండి. రే వెడతాలేరా అమ్మా రే బాబీ నీ పని తర్వాత చెప్తాను అమ్మా చెప్పండి, నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? మావయ్య గారు మేము. అఖిల్ కమ్. పద. అఖిల్ నువ్వు మిస్ అయితే నేను కొడతా, నేను మిస్ అయితే నువ్వు కొట్టు, ఓకే? డబుల్ ఓకే. రేయ్, కొట్టమంది ఉట్టిందిరా, మీ తలలు కాదు. ఇప్పుడు చూడు, ఈసారి కొట్టేద్దాం. నువ్వు వెళ్ళు. రే చూసుకుని కొట్రా ఓకే ఓకే. ఏంటి అఖిల్? అఖిల్, ఇలా కాదు గాని ఎవరి భార్యలు వాళ్ళు ఎత్తుకొని ఉట్టి కొట్టించండి. ఇలాంటి వాడికి రెడీగా ఉంటావే. నాకు పెళ్ళయి ఉంటే ఈ చెక్క మా ఆయన ఎత్తుకునేవాడు అమ్మ హారిక, కొట్టమ్మా. అమ్మో, నా వల్ల కదా. నన్ను డిసప్పాయింట్ చేసావు అఖిల్. నువ్వు కొట్టలేకపోతే నేనేం చేయను? భాస్కర్, పావని, మీరు రండి. అమ్మా, మీరు నన్ను సరిగ్గా ఎత్తుకోలేదు, ఉట్టి కొట్టకుండా చేసేశారు. నిన్ను అంతసేపు ఎత్తుకోవడమే ఎక్కువ. ఎంతసేపు ఎత్తుకున్నారు? 2 నిమిషాల 30 సెకండ్ల 2 మిల్లీ సెకండ్ల. మీకు లెక్క తప్పించి ఇంకేమీ రాదు. నిన్ను ఎత్తడం కన్నా ఈ రంగులు విసిరేయడం బెటర్. అభి, వసు, రండి. స్పోర్టివ్గా తీసుకో అభి.
డాడీ త్వరగా మమ్మీని ఎత్తుకో. మీరే ఈ రోజు ఉట్టి కొట్టాలి. ఎత్తుకో డాడీ. డాడీ పెద్దనాన్న బాబాయ్ ఎత్తుకున్నారు. మీరు కూడా ఎత్తు.